హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పాలముంజలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ముందుగా ఒక అర కేజీ శనగపప్పుని 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకొని పప్పు మెత్తగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పప్పు మెత్తగా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంచేసుకోవాలండి. ఇలా వంచేసుకున్న తర్వాత మనం అర కేజీ పప్పు తీసుకున్నాం కదా, అర కేజీ చక్కెర బెల్లం పొడి కలిపి ఒక అర కేజీ ఉంటే సరిపోతుంది. ఇందులో వేసుకుని చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. ఇలా చిన్న మంట మీద ఉడకబెట్టుకుంటే ఇలా కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది. దీన్ని ఒక అరగంట పాటు స్టవ్ మీద అలా ఉడకబెట్టుకున్నట్లయితే కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది బాగా దగ్గరగా ఉడికింది కదా, ఇందులో యాలకుల పొడి వేసుకుందాము. ఇదంతా బాగా కలుపుకొని ఒక 2 గంటల పాటు మనం ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనం వండ చేసుకోవడానికి సరిపడగా థిక్నెస్ అనేది వస్తుంది. వేరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్తో అయితే పిండి కొలుచుకుంటున్నామో ఆ పిండి ఎంతైతే వేసుకుంటున్నామో అన్ని పాలు వేసుకోవాలండి. మనం 2 కళాయిలు పిండి తీసుకున్నాం కదా, 2 కళాయిలు పాలు వేసుకుంటున్నాము. 2 కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి కూడా తడి పిండి తీసుకోవాలండి. బియ్యం నానబెట్టి పొద్దున్నే ఆడించిన పిండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని చిన్న మంట మీద ఇలా పెట్టి కలుపుతూ ఉంటే దగ్గరగా ఉక్కుతుంది. ఇప్పుడు దీంట్లో వేగించుకున్న జీడిపప్పులు వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఉండలు చేసుకోవాలండి. ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉక్కబెట్టిన పిండి చల్లారింది కదా, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేతి మీద పలచగా చేసుకోవాలండి. ఇంతకుముందు చేసుకున్న ఉండని దీని మీద పెట్టి మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేస్తూ నున్నగా చేసుకోవాలి. పగుళ్ళు లేకుండా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా చేసిన ఉండని కాగుతున్న నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక్కొక్కటిగానే వేగించుకోవాలి, లేదంటే అంటుకుపోయి అస్సలు బాగా రావు. చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ కూడా వేగించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.